హలో, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ జీమలు సంతకి వచ్చాను. మంగళవారం ఉదయం సంతకి ఏమేమి తీసుకొస్తున్నారు, సంత ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. అడ్డ ఆకులు తీసుకొచ్చి సంత దగ్గర అమ్ముతున్నారు. చాలా తక్కువ అయితే ఎంత ఉంటుంది కట్ట? ఇప్పుడు ఊడిపోయింది మా బండు గుర్తులు కదా. 200 ఇస్తాము, 150 ఇస్తాము మరి 200 150గా మనకేం మిగులుతుంది? ఇంకా అంత కష్టపడి తెచ్చుకునే కష్టమే ఇవి. ఇదేనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరు నుండి వచ్చారు? మాది పొర్లు పొర్లు పొర్ల జర్రాయి. ఈ అడ్డాకులు కొయ్యాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. అడవిలోకి వెళ్ళి ఎండైనా వానైనా రాయి రప్పలైనా లెక్క చేయకుండా ఆకులను కోసుకొని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టి కట్టెలుగా కట్టి చాలా దూరం నుంచి సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఇంత కష్టపడిన తీసుకొచ్చిన వీటికి మాత్రం చాలా తక్కువ ధర వస్తుంది. వాళ్ళు పడుతున్న కష్టం చూస్తే నిజంగా బాధగా అనిపిస్తుంది. మనకు సాధారణంగా కనిపించే ఈ ఆకులు వెనుక వాళ్ళు కష్టం చాలా ఉంటుంది. అలాగే మేకలను కూడా చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముతున్నారు. మంగళవారం సంత కావడంతో ఎర్లీ మార్నింగ్ నుంచే చాలామంది తమ వస్తువులను అమ్మడానికి తీసుకొస్తున్నారు. ఉదయం పూటే సంతలో సందడి మొదలైంది. అయితే ఈ జీమడుగుల మంగళవారం సంత ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసారా? రండి చూద్దాం. మేక ఏ రేట్లో అమ్ముతారనే? 10,000 వస్తాయి. 15,000 వస్తుందా? తెలియదు మరి మొత్తానికి. 10,000 వస్తాయి. 15,000 ఇలా 9 అలాగా అలా తింటాను. అది పెద్ద మేక కొంచెం మాకు పైన ఇది ఊరు ఎన్ని కిలోమీటర్ అండి? అది పాడేరు నుంచి ఇక్కడ వచ్చారా? మేత లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఉదయం మనం సంతకు వచ్చినప్పుడు జనం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా దాదాపు అలానే ఉన్నారు. ఇప్పుడు టైం అయితే 3 గంటలు అవుతుంది. అయినా సంతలో జనం చంద్రి మాత్రం తగ్గలేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళు ఇంకా తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటూ కనిపిస్తున్నారు. మంగళవారం సంత అంటే ఇక్కడ ఇంత సందడి ఉంటుందన్నమాట.
ఇప్పుడు నేనైతే సంత లోపలికి వెళ్ళబోతున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి వస్తువులు కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారు, ఏ వస్తువులు ఉన్నాయి, సంత ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. మరి ఆలస్యం ఎందుకు, రండి మనం సంత లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది జీమాడుగుల మంగళవారం సంత. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. వారానికి సరిపడే కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి చాలా మంది ఈ సంతకు వస్తుంటారు. ఇక్కడ ఒక్కొక్క రకమైన వస్తువులు అమ్ముతారు. మార్కెట్ మొత్తం ప్రజలు సందడితో చాలా బిజీగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చాలా రకాల కూరగాయలు, పండ్లు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇటువైపు చూద్దాం ఎలా ఉంటుందో. బట్టలు అయితే చాలా ఉంది ఇక్కడ. చూద్దాం ఈ సర్కిల్లో ఎలా ఉంటుందో. రండి చూద్దాం, మాతో పాటు మీరు కూడా చూడండి. లేదు నేను పడినాయి దేనికి ఇది యూట్యూబ్ అనే యూట్యూబ్ యూట్యూబా సూపర్ ఓకే. తీసుకెళ్తే ఏం కొంటావు సాయి? కూరగాయలండి. ఏ కూరగాయలు? ఆకుకూరగాయలు. ఇక్కడ ములక్కాడలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ములక్కాడలు ములక్కాడలే కావాలా? సరే తీసుకో. అడుగు అమ్మకి ఎలాగా. కాకరకాయలు, ములక్కాయలు, దొండకాయలు. ఇదే ఉందా? తీసుకున్నాం 50 ఉంటుంది అయితే 50 అంటే
స్వీట్ జొన్నకాయ అడగలుగుతుంది స్వీట్ కాయలు తీసుకున్నాం జొన్నకాయ ఏది జొన్నకాయ స్వీట్ స్వీట్ ఏంటి తెలియదు మా అడగాలి అడుగు ఆమె జొన్నకాయ స్వీటేనా ఇది నార్మలా అదే స్వీట్కి వెళ్ళాం అనుకున్నాం వద్దొద్దు స్వీట్ అయితే కావాలి కాదా మొత్తానికి జీమాడుగుల మంగళవారం సంత ఈరోజు ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మన ప్రాంతంలోని సంతలు ప్రకృతి గ్రామీణ జీవనానికి సంబంధించిన మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.